గుండ్రంగా అటు ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా వేసుకోండి. అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కోడిగుడ్డు మిక్స్ని దాని మీద వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. దాని మీద మనం తయారు చేసి ఉంచుకున్న కారపొడిని, ఇంకా మీకు కావలసిన ఏ విధమైన మసాలాలైనా సరే వేసుకోవచ్చు. అదొక్కటేని కాదు, వేరే ఏవైనా మసాలాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంతే. అటు బాగా కాలిన తర్వాత అటు ఇటు మార్చుకొని తీసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి.